హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం వచ్చేసి 12 అయిందనమాట. సో ఈరోజు సెకండ్ డే ఆఫ్ ఎగ్జాము. డే బై డే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో సెకండ్ డే ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ 2 to 5 ఎగ్జాము. సో ఇప్పటి వరకు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ప్రిపేర్ అయ్యి కళ్ళు పెయిన్ హెడేక్ వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మన ఎగ్జామ్ 2కి బయటికి వెళ్ళి లంచ్ చేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనం రెడీ అవ్వాలి. సో రెడీ అయిపోయిన తర్వాత ఆబ్వియస్ మన కోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి లంచ్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. ఈసారి మా ఎగ్జామ్ సెంటర్ చేంజ్ అయిందనమాట. సో చేంజ్ అయిన ఎగ్జామ్ సెంటర్ కూడా చూపిస్తాను. నేను ఇప్పుడైతే రెడీ అయిపోతాను. స్టేట్ ఇంటి తెలియదురా అని. సో వీడియో స్టార్టింగ్ నేనైతే మీకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేశాను కదా. సో యాక్చువల్గా ఈ వ్లాగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. బికాజ్ ఫ్రెష్ అయిపోయి నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఎవ్రీ డే 3 times అవుట్ సైడ్ ఫుడ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్, స్నాక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడ్ ఫుడ్ 10 days అనమాట. నాకు తెలిసి ఇది చాలా చాలా లాంగ్ వే. నేను చాలా రోజులు ఉండడం, చాలా రోజులు బయట ఫుడ్ తీసుకోవడం అనేది దిస్ ఈజ్ ఆల్ హెక్టిక్ ప్రాసెస్, బట్ అన్ఈజీ ప్రాసెస్. ఇష్టం లేని పని అయినా కానీ తప్పదు, ఓర్చుకొని బయట ఫుడ్ అడ్జస్ట్ అవుతున్నా అనమాట. ఎంత బయట ఫుడ్ తిన్నా ఇంటి ఫుడ్ అనమాట. మనకి ఇంటి నుంచి బయటకు వస్తే కానీ అర్థం కాదు ఇంటి వాల్యూ, మనుషుల వాల్యూ అనమాట. సో అలా అలా అవుతూ ఉంటుంది. సో ఇది మాత్రం డెఫినెట్ మనకు ఉన్నప్పుడు ఏది వాల్యూ తెలియదు, లేనప్పుడు మాత్రమే వాల్యూ తెలుస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర వర్క్ అంతా అయిపోయి టైంకి ఫుడ్ ఉంటే తినే టైం ఉండదు. సో బయటకు వస్తే టైంకి ముందే ఆకలేస్తుంది, తినడానికి ఫుడ్ ఉండదు అనమాట. ఇది మీలో ఎంతమంది అగ్రి అవుతారు డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే బాగా చేసి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేసేస్తున్నాను. డే బై డే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి డే 1, డే 2 వీడియోస్, బ్లాగ్స్ అన్నీ నేను కవర్ చేసేసాను. సో డే 3 ఎగ్జామ్ అనమాట. అంటే మాకు సెకండ్ ఎగ్జామ్ అనమాట. నేనైతే గెట్ రెడీ అయిపోయాను. షార్ట్ అయితే పోస్ట్ చేసేది అనమాట. షార్ట్ కింద వీడియో కూడా నేను పిన్ చేస్తాను. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే షార్ట్లోకి వెళ్ళి చూసేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఎలాంటి వీడియోస్ కావాలి, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. సో ఎర్లీ మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి టైం అయితే ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో టైం అయిపోతే మనం బరీగా పరిగెత్తాల్సి ఉంటుంది. టైం సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో ఇంకా 2 hours ఉంది టైము. లంచ్ ఎలాగో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కాబట్టి కొంచెం సేపు కూర్చొని ప్రిపేర్ అవుదామని ఫ్రెండ్ వస్తుంది, తన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ గ్యాప్లో బ్యాగ్ ఓపెన్ చేస్తే నాకు ఒకటి కనిపించింది అనమాట, ఈ పెన్స్. సో ఈ పెన్స్ మా అబ్బాయి ఇచ్చాడనమాట. ఈ పెన్స్ చూసినప్పుడు నేను నీకు గుర్తు రావాలి అని బ్లాక్ అండ్ బ్లూ యూస్ చేస్తా. ఈ పెన్స్ చూస్తే మావాడు గుర్తొచ్చాడనమాట. సో అది కొన్ని థింగ్స్ అలా గుర్తొస్తూ ఉంటాయి, బాగా మిస్ అవుతూ ఉంటాను అనమాట కాల్స్ మాట్లాడినా కానీ. సో ఎనీహౌ నేనైతే ఎగ్జామ్కి రెడీ అయిపోయాను. డే 2 ఎగ్జాము ఎలా జరిగింది ఏంటి అనేది చెప్తాను. సో ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది అనమాట. ఎలా జరిగినా కానీ కష్టపడి రాయాలి. సో టైం ఉంది కాబట్టి ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. కొంచెం సేపు మనం ప్రిపేర్ అయ్యి ఆఫ్టర్ దట్ మాట్లాడుకుందాం. బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. స్టేట్ ఏంటి తెలియదు రాని. సో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తను 2 hours ముందు వచ్చింది కాబట్టి మాకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూర్చోడానికి ప్లేస్ ఉండదు. సో తను హాస్టల్కి వచ్చేస్తుంది. ఒక 1 hour మేము అలా ఉండి కొంచెం మాట్లాడుకుని ప్రిపేర్ అయ్యి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత మేము లంచ్కి అయితే బయటకు వెళ్తాం అనమాట. సో తను వచ్చిన దగ్గర నుంచి టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రిపేర్ అంటాను కానీ ఎంత చదివినా మైండ్కి ఎక్కదు, గుర్తుండదు అనమాట. లాస్ట్ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ చాలా చాలా టఫ్ అనమాట. బట్ ఎలా రాసినా నాకే తెలియట్లేదు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాక కానీ అర్థం అవ్వదు, చాలా టఫ్గా ఉన్నాయి. తను రాగానే కూలింగ్ వాటర్ అయితే ఇచ్చేసాను. కొంచెం కూర్చున్న తర్వాత ఆఫ్టర్ దట్ మేమైతే బయలుదేరిపోయాం. ఎందుకంటే మళ్ళీ లంచ్ దగ్గర చాలా క్రౌడ్ ఉంటారు. బికాజ్ అందరు మా కాలేజ్ వెళ్ళే ఉంటారు. సేమ్ టైంకి ఎగ్జామ్ కాబట్టి అందరూ కాలేజ్ ఆఫ్ మెంబర్స్ అందరూ ఇదే వర్మాస్ టిఫిన్స్ అండ్ మీల్స్లో లంచ్ చేయడానికి వస్తారనమాట. ఒక్కొక్కసారి ఎర్లీగా అవుతుంది, ఒక్కొక్కసారి లేట్గా అవుతుంది. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి లంచ్ చేసి మేమైతే వెంటనే ఎగ్జామ్కి వెళ్ళిపోయాం. ఆ రోజంతా నేను వీడియో ఎక్కువ కవర్ చేయలేదు, ఎందుకంటే అందరు బిజీ అయిపోయారనమాట. ఎవ్వరు మింగిల్ అవ్వట్లేదు. సో ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉండడం వల్ల బిజీగా వెళ్ళిపోవడం వల్ల నేను ఎక్కువ బ్లాగ్స్ కూడా కవర్ చేయలేకపోతున్నా. హీర్ ఇస్ ద చైతన్య సార్ అండ్ సుభాష్ సార్, వీళ్ళిద్దరు బాగా బిజీ అయిపోయారు. సో మేమైతే అలా కాలేజ్కి వెళ్ళిపోయాం. యాక్చువల్గా అక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో స్టేర్స్, అదే మా ఎగ్జామ్ సెంటర్ అనమాట. మీకు చూపిస్తున్నాను. ఇది
మధ్యలో ఉన్నది ఎగ్జామ్ సెంటర్. అందరు వెళ్తున్నారు, మేము కూడా పెన్స్ తీసుకొని అక్కడికి వెళ్తాం. ఇది మా ఎగ్జామ్ సెంటర్ అనమాట. ఆఫ్టర్ ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరు రివ్యూ తీసుకున్నాను, నేను ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటి అని. సో ఎవ్రీడే జరుగుతూనే ఉంటుంది అనమాట ఇది. అందరు బయట ఉన్నారనమాట. సో ఎగ్జామ్ ఎలా రాశారు, ఎలా జరిగింది అంటే మహేష్ చెప్తున్నాడు అనమాట, నేను సరిగా రాయలేదు, నాది పోతుంది అని. సో నెగటివ్గా ఎందుకు మాట్లాడతామని మేమిద్దరం అక్కడ కొంచెం లిటిల్ బిట్ వార్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎందుకు మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారని వైష్ణవి చెప్తా ఉంది. ఇదైతే కామనే. సో ఇది మా ఎగ్జామ్ సెంటర్ అనమాట, ఓల్డ్ ఎగ్జామ్ సెంటర్. లాస్ట్ సెమ్కి వేరే ఎగ్జామ్ సెంటర్ వేశారు, బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి మా ఓల్డ్ ఎగ్జామ్ సెంటరే వేశారనమాట మాకు నియర్ బై. సో అది ఇంక ఎవ్రీడే బయటికి రాగానే ఒక టీ ఆర్ కాఫీ ఆర్ జ్యూస్ తాగుతాము. ఆ రోజైతే ఎండ బాగా ఉండింది కాబట్టి హాట్ కాదు కూలే తాగుదాము డిసైడ్ అయిపోయి జ్యూస్ అయితే తాగామన్నమాట. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే జ్యూస్ వచ్చేసింది. నేనైతే పైనాపిల్ జ్యూస్ తాగుతున్నాను, అందులో బూస్ట్ జీడిపప్పు వేశారు, ఎప్పటివో తెలియదు. బూస్ట్ చాలా హెక్టిక్గా అనిపించింది, నాకు అస్సలు నచ్చలేదు టేస్ట్. బట్ అలాగే చల్లగా ఉండిద్ది అని తాగేసి ఆఫ్టర్ దట్ బ్యాక్ టు హాస్టల్ అనమాట. దీని కంటిన్యూషన్ వ్లాగ్ నేను తీయలేదు, ఇంకేమీ షూట్ చేయలేదనమాట, హరీ బరీ అయిపోయింది. ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్న. డే 3 ఎగ్జామ్స్ అయితే ఇలా జరిగాయి. సో వెయిట్ ఫర్ డే 4. సో డేస్ అయితే ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి, లెట్ మీ కమెంట్ అండ్ కమెంట్ బాక్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఆల్ వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నాకు ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటే లెట్ మీ కమెంట్ అండ్ కమెంట్ బాక్స్. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్ టు తెలుగు అమిరాని. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.